వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ ఇది మన బంజారా హిల్స్లో అయితే ఉంటుంది. మనకి కామెంట్ వచ్చింది, అందుకే మనం హౌస్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మన షర్మిల మేడం గారి హౌస్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. వైఎస్ఆర్ బొమ్మ ఉంది, స్టాచ్యూ, అక్కడికి ఒకసారి వెళ్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మన షర్మిల గారు అయితే ఉంటారు. హైదరాబాద్లో ప్రజెంట్ షర్మిల గారు ఉండే హౌస్ అయితే ఇది. ఇక్కడ సిలువు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి షర్మిల గారు ఉంటారు, రైట్ సైడ్లో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారనమాట. ఇది రెండు విభాగాలుగా విడిపోయి ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం షర్మిల గారు, ఇక్కడ కనిపించేది మొత్తం మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడ డెడ్ ఎండ్ నుంచి లాస్ట్ వరకు కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ సిలువు కనిపించేది షర్మిల గారిది అనమాట. మనకు ఓ బ్రదర్ కామెంట్ చేసిండు, ఎందుకంటే ఇట్లా పొలిటికల్గా చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నేనైతే ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, ఎందుకంటే నా ప్రొఫెషన్ ఇదే కాబట్టి నేను చేయాల్సి వస్తుంది. ఇన్ని రోజులు ఆలోచించి మరీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మన ప్రొఫెషన్ ఇదే కాబట్టి మనకు తెలిసింది కంపల్సరీగా చూపించాలి మన ఫాలోవర్స్ కోసం. ఇదైతే లోటస్ పాండ్ అనమాట, బంజారా హిల్స్లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి. బ్రదర్ హౌస్ అయితే ఇలా ఉంటుంది, చూశారు కదా. మనకి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ వచ్చేసింది, మన జగన్ మామయ్య హౌస్ అయితే ఇలా ఉంటుంది. ఓన్లీ జగన్ మామయ్య హౌస్ ఒకటే కాదు, ఇది షర్మిల గారి హౌస్ కూడా పక్క పక్కనే ఆనుకొని అయితే ఉంటాయి. సెలబ్రిటీ అయి ఉంటే ఎవరైనా సరే, సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, హీరో అయినా, ఇంకెవరైనా సరే, చివరికి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే, మీరు అడిగితే నేను చేసి చూపించాలి కాబట్టి నా కంటెంట్ అది కాబట్టి చూపిస్తున్నా. మన అకౌంట్ ఫాలో అయిపోండి, మన లక్కీ సినిమా అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియో కూడా కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.